వెల్కమ్ టు PM7 వార్తలు. అల్లు అర్జున్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనల్లో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, తగ్గేదేలే అంటావా, రేపు ఓ పిల్లవాడు ఎవరైనా కొట్టి తగ్గేదేలే అంటాడు, దానికి ఎవరు బాధ్యులు అని గరికపాటి ప్రశ్నించారు. తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వాడు గొప్పవారు అనాలి కానీ ఒక స్మగ్లర్ అనడం ఏంటి? దీనివల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతాయి. ఆ హీరోని డైరెక్టర్ ని నా ముందుకు రమ్మను, కడిగి పారేస్తానంటూ ఓ రేంజ్ లో పుష్ప 2 మూవీపై గరికపాటి ఫైర్ అయ్యారు.